హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రివిలేజ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ప్యామ్ సొల్యూషన్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ప్యామ్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యామ్ అండ్ ప్యామ్ సొల్యూషన్స్ వల్ల సెక్యూరిటీకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ప్యామ్? ఓకే, so PAM is a privileged access management, is an identity security solution that helps protect organizations against cyber threats by monitoring, detecting and preventing unauthorized privileged access to critical resources. So PAM solution ఏం చేస్తుందంటే, ఆర్గనైజేషన్లో ఐటీ అసెట్స్ ఉంటాయి కదా, డిజిటల్ అసెట్స్ అంటాం మనము. ఈ ఐటీ అసెట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే బై రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు దట్ క్రిటికల్ రిసోర్సెస్. సో ఈ యాక్సెస్ని ఇది ఎలా డిఫైన్ చేస్తుంది, ఒక్కొక్క రోల్కి ఎలా యాక్సెస్ని మనము డిఫైన్ చేయొచ్చు అనేది ఈ త్రూ ప్యామ్ సొల్యూషన్ ద్వారా మనము డిజైన్ చేయొచ్చు. ఓకే, సో దీనికి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఒక ఆర్గనైజేషన్లో ఒక అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అతను జాయిన్ అయ్యాడు. ఓకే, ఒక 200 ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్లో ఈ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అతను అనేది జాయిన్ అయ్యాడు. ఓకే, సో అతనికి యాజ్ పర్ హిస్ రోల్ ప్రకారంగా ఎటువంటి యాక్సెస్ పర్మిషన్స్ ఉండాలి అంటే, హీ సపోజ్ టు హ్యావ్ యాక్సెస్ టు అకౌంటింగ్ అప్లికేషన్స్. సో తను టాలీ కానీ లేకపోతే అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేయాలి. అలాగనే యాక్సెస్ టు ఇన్ హౌస్ అప్లికేషన్స్ లైక్ పేరోల్ అప్లికేషన్స్ తను యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఆర్ యాక్సెస్ టు గవర్నమెంట్ కంప్లైంట్స్ పోర్టల్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ అదర్ స్టాట్యుటరీ కంప్లైంట్స్ పోర్టల్స్. ఎందుకంటే వాళ్ళు ఫైలింగ్స్ కానీ రిటర్న్స్ కానీ చేస్తుంటారు కాబట్టి వాటికి కూడా ఇతనికి పర్మిషన్స్ అనేది యాక్సెస్ పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. సో దీన్ని మనం ఆ రోల్కి ఇవి రిక్వైర్డ్ పర్మిషన్స్. బట్ తనకి ఆ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి ఈ అదర్ యాక్సెస్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్. ఓకే, ఏబుల్ టు డౌన్లోడ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అండ్ తను వచ్చేసి ఇన్స్టాల్ ఆ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోగలుగుతాడు. తర్వాత షేర్ క్రిటికల్ డేటా విత్ థర్డ్ పార్టీ డొమైన్స్. తన దగ్గరున్న డేటాని థర్డ్ పార్టీ డొమైన్స్లోకి షేర్ చేయగలుగుతాడు. అలాగనే యాక్సెస్ టు టోరెంట్ మూవీస్, అంటే మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవడము, మూవీస్ని వాచ్ చేయడము, టోరెంట్స్ని యాక్సెస్ చేయడము కూడా చేయొచ్చు. అలాగనే యాక్సెస్ టు కంప్లీట్ నెట్వర్క్. తన సిస్టమ్ నుంచి వేరే నెట్వర్క్ సిస్టమ్స్కి తను కనెక్ట్ అవ్వచ్చు. అలాగనే యాక్సెస్ టు సర్వర్స్ని యాక్సెస్ చేస్తూ లేకపోతే సిస్టమ్స్ని యాక్సెస్ చేస్తూ తను పోర్ట్ స్కాన్ లాంటి అడ్వాన్స్డ్ స్కానింగ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. నెట్వర్క్ డిస్కవరీస్ చేయొచ్చు. అలాగనే యాక్సెస్ టు ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ సర్వర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ హీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. సో దిస్ ఈస్ వీ కాలింగ్ ఇట్ యాజ్ ఎక్సెసివ్ యాక్సెస్. ఓకే, సో తన రోల్కి ఏదైతే రిక్వైర్డ్ యాక్సెస్ ఉంటుందో దానికంటే బియాండ్, అంటే దానికంటే ఇంకా ఎక్కువ అతనికి ఆ రోల్కి ఈ యాక్సెస్ పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇమాజిన్ మనకి మూవీస్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో నేను ఒక బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత రాసుకో అని చెప్పేసి. ఓకే, అలాగనే ఈ అకౌంటెంట్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ కూడా అటాకర్స్ కి ఒక బ్లాంక్ చెక్ లాగా ఇస్తుంది. అంటే వాళ్ళ నెట్వర్క్స్ ని, వాళ్ళ సిస్టమ్స్ ని, వాళ్ళ టోటల్ ఆర్కిటెక్చర్ అంతా, నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంతా ఒక అటాకర్ కి ఒక బ్లాంక్ చెక్ లాగా ఇవ్వడం అన్నట్లే. సో అటాకర్ వచ్చేసి ర్యాన్సమ్వేర్ అటాక్ చేయొచ్చు, డినీల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేయొచ్చు, ప్రివిలేజ్ ఎస్కలేషన్ అటాక్ చేయొచ్చు, అకౌంట్ టేక్ ఓవర్స్ చేయొచ్చు, డేటా థెఫ్ట్ చేయొచ్చు, డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అటాక్స్ చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ అటాక్స్ చేయొచ్చు. ఓకే, బికాస్ హీఈస్ హ్యావింగ్ ఏ ఎక్సెసివ్ అకౌంట్ యాక్సెసెస్. ఓకే, సో దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఇప్పుడు మీకు ఈ చూపించిన ఎగ్జాంపుల్లో మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. సో ఒక రోల్కి ఏ యాక్సెస్ ఉండాలి, బట్ ఏ యాక్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, ఒక స్మాల్ ఆర్గనైజేషన్కి ఇలా రోల్ యాక్సెస్ని మనము కంట్రోల్ చేయకపోతే, ఇమాజిన్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో ఎక్కడైతే 1000 ఎంప్లాయీస్, 2000 ఎంప్లాయీస్, 5000,
15,000 ఇలా ఎంప్లాయీస్ పనిచేసేటువంటి లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి. ఓకే, సో ఈ అటాక్ సర్ఫేస్ అనేది ఇటువంటి ఎక్సెసివ్ పర్మిషన్ ద్వారా యూజర్స్ కి ఇస్తే సైబర్ అటాక్స్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అటాక్ సర్ఫేస్ ని మనము ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నట్లు. ఓకే, సో ఈ యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయడానికే మనకి ఈ ప్యామ్ సొల్యూషన్స్ అనేది డెవలప్ చేశారండి. సో ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది డెవలప్ చేశారు. ఓకే, సో ఈ ప్యామ్ వల్ల అడ్వాంటేజెస్ చూస్తే మినిమైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏ సెక్యూరిటీ బ్రీచ్. మన ఆర్గనైజేషన్లో కానీ లేకపోతే ఎనీ ఆర్గనైజేషన్లో కానీ సెక్యూరిటీ బ్రీచ్ అంటే ఏదన్నా కాంప్రమైజ్ అకౌంట్స్ కాంప్రమైజ్ కాకుండా లేకపోతే సైబర్ అటాక్ మన ఆర్గనైజేషన్లో జరగకుండా ఇది ఆపగలుగుతుంది. ఓకే, అండ్ రెడ్యూస్ ఎంట్రన్సెస్ అండ్ పాత్వేస్ ఫార్ థ్రెట్ యాక్టర్స్, limited privileges for people, process and applications, protect against internal and external threats. Okay, so say suppose ఇదేం చేస్తుందంటే ఒక ఎంట్రీ గేట్ లాగా వర్క్ చేస్తూ యాక్సెస్ పాత్స్ అన్నిటిని లిమిట్ చేసేస్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఒక రోల్కి ఒక పర్మిషన్స్ అనే ఒక బౌండరీని డిఫైన్ చేసామనుకోండి, ఓకే, ఈవెన్ దో ఆ అకౌంట్ కాంప్రమైజ్ అయినప్పటికీ బియాండ్ దట్ అకౌంట్ ఆర్ బియాండ్ దట్ యూజర్ తను వెళ్ళలేడు. కాబట్టి ఆ రోల్ అనేది లిమిటెడ్ అయిపోతుంది, తన అటాక్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ఆర్గనైజేషన్ డ్యామేజ్ జరగకుండా ఆ సైబర్ అటాక్ ద్వారా వెరీ నామినల్ ఆర్ వెరీ లిమిటెడ్ అటాక్ అనేది జరుగుతుంది. ఓకే, అలాగా అటాక్ ని రెస్ట్రిక్ట్ చేసే కేపబిలిటీస్ ఈ ప్యామ్ సొల్యూషన్స్ కి ఉన్నాయి. ఓకే, అలాగనే ప్రివెంట్ మాల్వేర్ అటాక్స్. ఓకే, సో మాల్వేర్ అటాక్స్ అంటే లైక్ ఎవరన్నా మాల్వేర్స్ ని ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకున్నా, ఓకే, ఇట్ ఓన్లీ రెస్ట్రిక్ట్ టు దట్ సిస్టమ్. సో ఈ మాల్వేర్స్ వేరే నెట్వర్క్ ని డిస్కవర్ చేయడం కానీ లేకపోతే వేరే అకౌంట్స్ ని పెనట్రేట్ అవ్వడం కానీ జరగదు. ఓకే, సో ఇన్ దట్ వే ప్రివెంటింగ్ మాల్వేర్ అటాక్స్ అండ్ క్రియేట్ మోర్ audit friendly environment and achieve a comprehensive security and risk management strategy with activity log that helps monitor and detect suspicious activity. మన ఆర్గనైజేషన్లో ఎటువంటి సస్పిషియస్ యాక్టివిటీ జరిగినా ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది, అలాగనే మానిటర్ కూడా చేయగలుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అబౌట్ ద ప్యామ్ సొల్యూషన్స్. ఓకే, సో హౌ ప్యామ్ వర్క్స్, ప్యామ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ప్యామ్ అనేది 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఇట్ విల్ డిఫైన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటాం. ఓకే, ఒక రోల్ ని ఆర్గనైజేషన్ లో చాలా రోల్స్ ఉంటాయి కదా, రైట్ ఫ్రమ్ ద వెరీ ట్రైనీ, అసోసియేట్, ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, టీమ్ లీడ్ and manager, senior manager, general manager, like we have a hierarchy. So every role ki access permissions, access గ్రాంట్స్ ఏవైతే ఇవ్వాలనో వాటికి డిఫైన్ చేసి ఆ రోల్ కి ఈ యాక్సెస్ మాత్రమే ఇస్తుంది. ఓకే, సో వీటన్నిటిని ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ ద్వారా డిజైన్ చేయొచ్చు. ఓకే, అలాగనే మనకి సెషన్ మేనేజ్మెంట్. ఓకే, సో మీరు యాక్సెస్ అనేది గ్రాంట్ చేశారు, బట్ ఎవరికైతే యాక్సెస్ ఇచ్చారో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ మాలిషియస్ యాక్టర్. ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఎంప్లాయీనే మాలిషియస్ ఇంటెంట్ తో తను యాక్సెస్ చేస్తున్నాడు అనుకోండి సిస్టమ్స్, అప్పుడు అవి ఇంకా ప్రాబ్లం కదా. సో ఈ సెషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే లాగిన్ అయిన తర్వాత తన యొక్క యాక్టివిటీని మానిటర్ చేస్తుంటుంది. ఓకే, సో తన యొక్క బిహేవియర్ ని ఇది మానిటర్ చేస్తుంది త్రూ సెషన్ మేనేజ్మెంట్ ద్వారా. అంటే లైక్ సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తీసుకున్న అకౌంట్ ఎగ్జిక్యూటివ్, తను ఒక అప్లికేషన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఎటువంటి ఇన్పుట్ ఇస్తున్నాడు, ఓకే, ఎటువంటి పేలోడ్స్ సప్లై చేస్తున్నాడు అనేది కూడా ఈ సెషన్ మేనేజ్మెంట్ అనేది అతన్ని మానిటర్ చేస్తుంది. సో దట్ ఈ సెషన్ మేనేజ్మెంట్ ద్వారా యూజర్ యొక్క బిహేవియర్ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో దాని ద్వారా మనం అతన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగనే థర్డ్ వన్ దట్ ఈస్ పాస్వర్డ్ మేనేజ్మెంట్. ఈ పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే లైక్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 15 to 20 అప్లికేషన్స్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, అకౌంట్స్ కానీ మీకు క్రెడెన్షియల్స్ అనేది ఉంటాయి కదా. సో ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ అకౌంట్స్ యొక్క క్రెడెన్షియల్స్ మీరు మెయింటైన్ చేయడానికి ఆర్ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంటుంది. సో
ఈ పాస్వర్డ్ మేనేజ్మెంట్ ద్వారా ఏమవుతుందంటే ఈ అన్ని క్రెడెన్షియల్స్ అన్నిటిని ఒక అప్లికేషన్స్లో మీరు స్టోర్ చేసుకొని ఈ అప్లికేషన్స్ అనేది ఒక వాల్ట్ ద్వారా, సో ఈ వాల్ట్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ కీస్ ద్వారా ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. సో మీరు ఎప్పుడైతే ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తారో ఇమ్మీడియట్ గా ఈ పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఏం చేస్తాయంటే మీరు సేవ్ చేసినటువంటి ఆ క్రెడెన్షియల్స్ ని ఆటోమేటిక్ గా ఆ అప్లికేషన్స్ లో పాపప్ చేయడము, అథెంటికేషన్ పేజ్ లో పాపప్ చేయడము, మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో యూ నో నీడ్ టు రిమెంబర్ ఆల్ యువర్ లాగిన్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్. ఓకే, ఈ పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ వచ్చేసి వాటినన్నిటిని ఇట్ విల్ టేక్ కేర్ అండ్ ఇది చాలా బాగా మనకి సెక్యూర్ చేయగలుగుతుంది. మీకు మార్కెట్లో పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి మీకు 1Pass అవ్వచ్చు, లాస్ట్ పాస్ అవ్వచ్చు, ఇలా చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో టైప్స్ ఆఫ్ పామ్ అకౌంట్స్ చూద్దాం. ఓకే, ఎటువంటి అకౌంట్స్ ఉన్నాయి అనేది. ఓకే, సో ప్రివిలేజ్ అకౌంట్స్. ఓకే, సో ఈ ప్రివిలేజ్ అకౌంట్స్ అంటే ఇట్ విల్ ఈజీలీ డిఫైన్ స్టాండర్డ్ యూజర్కి ఎటువంటి పర్మిషన్స్ ఉండాలి, ఎటువంటి యాక్సెస్ ఉండాలి, ఆర్ గెస్ట్ యూజర్కి ఎటువంటి యాక్సెస్ ఉండాలి అనేది మనం ప్రివిలేజ్డ్ యూజర్స్ లో మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, అలాగనే డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్. ఓకే, ఈ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అంటే వీళ్ళు ఒక డొమైన్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయగలిగినటువంటి పర్మిషన్స్ వీళ్ళకు ఉంటాయి. దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్. ఇందులో వీళ్ళు వర్క్ స్టేషన్స్ కానీ, లేకపోతే సర్వర్స్ కానీ, డొమైన్ కంట్రోల్స్ కానీ, యాక్టివ్ డైరెక్టరీస్ కానీ, ఓకే, సర్వర్ కాన్ఫిగరేషన్స్ కానీ, సిస్టమ్ కాన్ఫిగరేషన్ కానీ, ఇటువంటి కాంప్లెక్స్డ్ యాక్టివిటీస్ చేయడానికి అన్నిటినీ ఈ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అంటారు. ఇట్లాంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి ఈ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఈ యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగనే లోకల్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అని ఇంకొక అకౌంట్ టైప్ ఉంది. ఓకే, ఈ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే స్పెసిఫిక్ సర్వర్స్ కానీ, స్పెసిఫిక్ వర్క్ స్టేషన్స్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ టాస్క్లు చేసేటప్పుడు, లేకపోతే ప్యాచ్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ట్రబుల్ షూట్ కానీ ఉన్నప్పుడు ఈ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాటిని మనం లోకల్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అని అంటాం. ఓకే, అలాగనే అప్లికేషన్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ అని అంటాం. సో ఈ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ ఎవరంటే ఎవరైతే అప్లికేషన్ లైక్ మీరు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు డెవ్ టీమ్ ఉంటుందో, అంటే డెవలప్మెంట్ టీమ్ కానీ, లేకపోతే ఎవరైతే యాక్చువల్ ప్రోగ్రామ్ కోడ్ చేస్తుంటారో అప్లికేషన్ డెవలప్ చేయడానికి, సో వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కోడ్ని అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆర్ కోడ్ వర్షన్స్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకే, సో సోర్స్ కోడ్ మీద ఎక్కువ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ ఇలా గ్రూప్ చేసి ఈ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. అలాగనే సర్వీస్ అకౌంట్స్. ఓకే, సో లైక్ మన డేటాని ఇంటర్నల్ కస్టమర్స్ కాకుండా ఆర్ ఇంటర్నల్ యూజర్స్ కాకుండా థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటాయి కదా, లేకపోతే వెబ్ సర్వీసెస్ అవ్వచ్చు, లేకపోతే క్లౌడ్ సర్వీసెస్ అవ్వచ్చు. ఇలాగా థర్డ్ పార్టీ సర్వర్స్ కూడా మన సర్వీసెస్ ని, మన సర్వర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఈ సర్వీస్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి వాటి ద్వారా మనం యాక్సెస్ పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. అలాగనే బిజినెస్ ప్రివిలేజ్డ్ యూజర్ అకౌంట్స్. ఓకే, ఈ బిజినెస్ ప్రివిలేజ్డ్ యూజర్ అకౌంట్స్ ఎవరంటే లైక్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో, అది సిఇఓ అవ్వచ్చు, సిటిఓ అవ్వచ్చు, సిఎక్స్ఓ అవ్వచ్చు, వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ పర్మిషన్స్ ని డిఫైన్ చేసి, ఓకే, కంప్లీట్ గా ఫుల్ యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళని కూడా వాళ్ళందరినీ ఒక కేటగరైజ్ చేసి ఈ బిజినెస్ ప్రివిలేజ్ అకౌంట్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, అలాగనే ఎమర్జెన్సీ అకౌంట్స్ అని ఇంకొక టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఎమర్జెన్సీ అకౌంట్ ఏంటంటే సే సపోజ్ వీళ్ళంతా అడ్హాక్ అకౌంట్స్. అంటే ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఓకే, ఏదో సైబర్ అటాక్ జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కానీ ఇన్వెస్టిగేట్ చేయడానికి మన ఆర్గనైజేషన్ లో పర్మిషన్స్ ఇస్తారు. సో వాళ్ళు మన సిస్టమ్స్ తో కానీ, లేకపోతే సర్వర్స్ తో కానీ, నెట్వర్క్స్ తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలి కదా. సో ఇంటరాక్ట్ అవ్వడానికి అప్పుడు ఈ అడ్హాక్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. వీటినే
ఎమర్జెన్సీ అకౌంట్స్ అంటారు. ఆ ఎమర్జెన్సీ అకౌంట్స్ అనేది ఈ డిజిటల్ ఫోరెన్సిక్ ఇవ్వచ్చు, లేకపోతే ఆడిటర్స్కి ఇవ్వచ్చు, వాళ్ళు ఆడిటింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఎనీ అదర్ థర్డ్ పార్టీ సర్వీసెస్ వాళ్ళు మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడానికి, అప్పుడు ఈ అడ్హాక్ అకౌంట్స్ అనేది ఈ త్రూ ఎమర్జెన్సీ అకౌంట్స్ ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ పామ్ అకౌంట్స్ దట్ వీ కెన్ డిఫైన్. ఇవి ఓన్లీ ఆన్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ మీకు చెప్పడం జరిగింది. బట్ ఎవ్రీ రోల్కి యూనో యాక్సెస్ ప్రివిలేజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ యాక్సెస్ వేరు. ఏ పర్సన్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళ యొక్క యాక్సెస్ పర్మిషన్స్ వేరు. ఓకే, సో ఒక్కొక్క రోల్ ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ జనరలిస్టిక్ థింగ్, బట్ మీకు గ్రూపింగ్ కి ఈ అకౌంట్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో మీకు ఒక టాప్ పామ్ సొల్యూషన్స్. సో మీరు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఆర్గనైజేషన్లో పామ్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టాప్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అందులో బియాండ్ ట్రస్ట్, సైబర్ ఆర్క్, వన్ ఐడెంటిటీ, ఫాక్స్పాస్, మేనేజ్ ఇంజన్, ఇలా చాలా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ పామ్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫర్దర్ గా వెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ని మీరు చూస్తే, ఓకే, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అండ్ ద ఫంక్షనాలిటీస్ అవైలబుల్ అండర్ పామ్ సొల్యూషన్స్ దట్ ఆర్ ఆఫర్డ్ బై దీస్ ఆర్గనైజేషన్స్ అని మీరు ఈజీగా అర్థమైపోతుంది. అది కాకుండా ఈ వీడియో ద్వారా మీకు ఒక ఐడియా, పామ్ సొల్యూషన్స్ మీద ఒక ఐడియా వచ్చి మీరు మీ ఆర్గనైజేషన్లో ప్యామ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారనుకోండి. ఓకే, సో అప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ప్యామ్ని ఎక్కడెక్కడ ఎవరికి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా మీరు ఈ సబ్జెక్ట్ని డీప్ డైవ్ చేయాలనుకుంటే యూ కెన్ గో త్రూ ఆల్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అండ్ యూ కెన్ లెర్న్ మోర్ అబౌట్ పామ్ సొల్యూషన్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు క్లారిఫికేషన్స్ ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా డీటెయిల్స్ ఫిల్ చేసి నాతో కన్సల్టేషన్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. So see you in the next video. Thank you.